తొలగింపు మొత్తం 12 లక్షల వరకు వచ్చిన అప్లికేషన్లు. మంత్రులపై హైకమాండ్ సీరియస్, మీ తప్పిదాల వల్లే ఓటమి అంటూ అసహనం. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న. పవర్లో ఉండి స్పెషల్ ఫోకస్ పెట్టకపోవడంపై ఏఐసీసీ క్లాస్. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీని ప్రజలకు తీసుకెళ్లాలని హితవు. మున్సిపల్స్లో కరీంనగర్ కార్పొరేషన్ చేజారడంపై అసంతృప్తి. కరీంనగర్ చేజారడం కాదు, గట్టిగా కొంచెం కష్టపడితే కొంచెం కష్టపడితే నిజామాబాద్ కూడా బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉండే. కరీంనగర్ గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. నిజంగా బయట ఉన్నటువంటి అధికార పార్టీ తీరు మీద, అధికార పార్టీ కాంగ్రెస్ వ్యవహార తీరు మీద, ఆ పార్టీ అమలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఇచ్చిన హామీని అమలు చేయడంలో వైఫల్యం, ఇట్లాంటి అన్నిటి వ్యతిరేకత ఎక్కువ ఉన్నది. ఇంకా నిజంగా అది ఉన్నట్టుగా రిఫ్లెక్ట్ కాలే మన మున్సిపల్ ఎన్నికల్లో. నిజంగా ఉన్నట్టు రిఫ్లెక్ట్ అయితే ఆ ఫలితాలు కూడా వచ్చేవి కాదు. గతంలో 2020లో 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 103 మున్సిపాలిటీలు, దాదాపు 100 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకున్నది. దాంతో పోలిస్తే బీఆర్ఎస్ గెలుచుకున్న, మనకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది 70 మున్సిపాలిటీలే కదా. సో చాలా తక్కువ. గత బీఆర్ఎస్తో పోల్చుకుంటే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉండి గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీల సంఖ్య చాలా తక్కువ. నిజంగా మున్సిపల్స్లో కరీంనగర్ కార్పొరేషన్ చేజారడంపై అసంతృప్తి అంటే అక్కడ బండి సంజయ్ ఒకే ఒక్కడు బండి సంజయ్ దాదాపు డివిజన్లన్నీ తిరిగి కార్నర్ మీటింగ్లు పెట్టి ఆ ఒక్క కార్పొరేషనే కాదు, చుట్టూ ఉన్నటువంటి వేములవాడ కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, చొప్పదండి కావచ్చు, జమ్మికుంట కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, వీటన్ని మున్సిపాలిటీలను ప్రచారం చేసిండు. సో మీ మంత్రులు అట్లా చేసిరా? ఎవరూ చేయలే, ఎవరూ పట్టించుకోలే. సో అది ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఓటమిని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు విజయం సాధించలేకపోయారని నిలదీసినట్టు సమాచారం. కరీంనగర్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఎందుకు ఫోకస్ పెట్టలేదని ప్రశ్నిస్తూ ఈ విషయంలో అందరు ఫెయిల్యూర్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నెల 20న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పార్టీ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తూ కరీంనగర్ కార్పొరేషన్లో పార్టీ